నామినేషన్స్‌లో వైల్డ్ కార్డ్స్ ఆడిన తీరు, వైల్డ్ కార్డ్స్ ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ వైల్డ్ కార్డ్స్ పెట్టిన పాయింట్స్ నాకెందుకో వాళ్ళు ఎక్కడో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న బాండింగ్స్‌ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారనైతే నాకనిపించింది. సో, మీకు కూడా ఇలానే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఎందుకంటే ఈరోజు మనం ప్రోమోలో చూసుకున్నట్టయితే మాధురి గారు ఎక్కడో ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి తను రెచ్చగొడితే వాళ్ళు రెచ్చిపోయి ఏదో ఒక మాట అనేస్తారు. సో, మనకు కంటెంట్ వచ్చేస్తుంది అని చెప్పేసి తను ఆలోచిస్తున్నారు. కంటెంట్ కోసమే ఆలోచిస్తున్నారనైతే నాకు అనిపించింది అనమాట మాధురి గారు. ఎందుకంటే ఫుడ్ మానిటర్ దివ్యతో ప్రతిసారి తనకి ఫుడ్ దగ్గర గొడవ అవుతూనే ఉంది. అండ్ తను కూడా ఏదో ఒకటి మాటలు వదిలేస్తూనే ఉన్నారు మాధురి గారు. సో, దివ్య కూడా ఫుడ్ మానిటర్కి ఎంత పవర్ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే కెప్టెన్కి ఎంత పవర్ ఉంటుందో ఫుడ్ మానిటర్ కూడా అంతే పవర్ ఉంటుంది. సో, ఏదైనా ఫుడ్ తీసుకోవాలన్నా ఏదైనా ఫుడ్ తినాలన్నా ఫుడ్ మానిటర్ పర్మిషన్ తీసుకొని వేసుకొని తినాలి. బట్ అలాంటిది ప్రోమోలో చూసినట్టయితే దోశలో కర్రీ తనకి చెప్పకుండా తినేసిందని చెప్పేసి జస్ట్ నార్మల్గా క్వశ్చన్ చేసింది దివ్య. బట్ దానికి కూడా ఏదో కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి దానికి కూడా ఏదో టార్గెట్ చేస్తున్నట్టు కొన్ని మాటలు అయితే వదిలేయడం జరిగింది. సో, ఎక్కడో కావాలని రెచ్చగొడుతున్నారని అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సంజన గారి విషయంలో కూడా అదే అయ్యింది. ప్రోమోలో చూసినట్టయితే స్టిక్కర్ ప్యాకెట్స్ తను వాష్రూమ్ ఇన్ఛార్జ్ అన్నప్పుడు నీట్గా ఉండడానికి ట్రై చేయండి అని చెప్పేసి స్టార్టింగ్ డేనే చెప్పింది. సో, అలాంటప్పుడు అక్కడ స్టిక్కర్స్ ఉన్నప్పుడు నేను తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసాను అని అయితే చెప్పారు. బట్ దానికి కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా వదలకుండా మీరు దొంగతనం చేశారా అని చెప్పేసి అయితే అక్కడ కూడా రెచ్చగొడుతున్నట్టయితే మాట్లాడారనమాట. సో, నాకు అక్కడ కూడా నచ్చలేదు. ఏదో కంటెంట్ ఇవ్వడానికి చూస్తున్నారని అయితే నాకు అనిపించింది మాధురి గారిని చూసినప్పుడు. ఆయిషా, సో ఆయిషా కూడా ఎక్కడో తనకి తనుజనైతే టార్గెట్ చేశారు. కానీ హౌస్లో ఉన్న బాండింగ్స్ని బ్రేక్ చేయడానికి తను ట్రై చేస్తుందని అయితే నాకు అనిపించింది అనమాట. అండ్ రమ్యని చూస్తే రమ్య తనకు నచ్చిన వాళ్ళని తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, అలా వెళ్తుంది ఇలా వెళ్తుంది, నచ్చిన వాళ్ళని బ్యాక్కి వెళ్ళి మాట్లాడుతుందని అయితే నాకు అనిపించింది. సో, బాయ్స్లో చూసుకున్నట్టయితే గౌరవ్, సో గౌరవ్ కూడా నాకు ఎక్కడో ఫ్లోరాని చూస్తున్నట్టయితే అనిపించింది అనమాట 2.0. బట్ హీ వాజ్ ట్రయింగ్, తను తెలుగు మాట్లాడడానికి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారని అయితే నాకు అనిపించింది. అండ్ శ్రీనివాస్ సాయి గురించి మాట్లాడడానికి తను హీఈస్ కూల్ అండ్ కామ్గా ఉన్నట్టయితే అనిపించింది ప్రస్తుతానికి. అండ్ తర్వాత నిఖిల్ నాయర్ నాకు ఎక్కడో యాటిట్యూడ్ చూపిస్తున్నారు. అండ్ అలానే గౌరవ్ని సర్కాస్టిక్గా కొంచెం వెక్కిరింపుగా మాట్లాడుతున్నారు అని అయితే నాకు అనిపించింది అనమాట. సో, వెనకాల ఎక్కిరింపుగా మాట్లాడుతున్నారని అయితే నాకు అనిపించింది. సో, మీకు వైల్డ్ కార్డ్స్లో ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదు అనేది కామెంట్ చేసేయండి. అండ్ ఎవరు కావాలనే కంటెంట్ ఇస్తున్నారు అని అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి.